హలో గస్ అలా ఉన్నారు అందరూ. ఇది వెంకటగిరి టూర్ పార్ట్ 3. ఇంకా పోయిన వీడియోలో పార్ట్ 2 అయితే చూసేశారు కదా. ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చింటే మా నాన్నమ్మ దోశ చట్నీ అయితే పెట్టింది. ఇంకా ఎక్కడైనా దోశ అన్న ఇడ్లీ అన్న చూస్తే ఒకే పాటు గుర్తొస్తుంది, దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ అని. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికాడ కాకరకాయలు అయితే కాసాయి చూసారు కదా. ఇంక ఈ పీక ఆడిపోయినా నాతోనే పెట్టుకుంటున్నాను. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికాడ పెళ్లి మండపం అయితే కడుతున్నారు, పెద్దది ఇది పెళ్లి మండపము. మా బాబాయి డాడీ నేనైతే నగరవరంకి అయితే బయలుదేరాము. ఇటు చూడండి క్రికెట్ మ్యాచ్ అయితే ఆడుతున్నారు. నగరవరం ఎంట్రెన్స్ లో అయితే ఇట్టుంది చూసారు కదా ఎంత బాగుందో. పైన అయితే వెంకటగిరి నగరవరం అయితే రాసి ఉన్నారు బోర్డు మీద. ఇంకా నగరవరం లోపల పార్క్ లాగా ఉంటే ఇక్కడ ఆడుకుంటా ఉన్నాము. ఇంకా నగరవరం అంతా సగం నేరేడుకాయల చెట్లు ఉన్నాయి. కొంచెంసేపు ఈ పార్క్ లో ఆడుకొని ఇంకా నగరవరంలోనే కొంచెం కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా నేరేడుకాయలు ఉన్నాయా లేదా అని చూసి ఒక్క నేరేడుకాయలుగా లేవు ఈడ. ఇంకా నగరవరం నుంచి బయటకు వచ్చేసి నగరవరంకి అయితే బాయ్ బాయ్ చెప్పేసాము. ఇదే అనమాట ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లు. ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లు అయితే చాలా పెద్దది. మేము వెంకటగిరికి ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా. ఇక్కడ పోలేరమ్మ జాతర ఉంటే మేమైతే వచ్చాము. ఇంకా ఎమ్మెల్యే వాళ్ళ ఇల్లు అయితే చాలా పెద్దది, చుట్టూరు సెక్యూరిటీ గార్డ్ ఉంది. ఇంకా పోలేరమ్మ జాతర అని ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి చుట్టూరు షామియానా అయితే వేయించారు. ఇంక ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి రిలయన్స్ కి ట్రెండ్స్ కి అయితే పోయి గుడ్లలు అయితే కొనుక్కున్నాను. చూసారు కదా ఎంత బాగుంది ఈ షర్ట్. ఇంకా ట్రెండ్స్ కి రిలయన్స్ కి వెళ్ళింది అయితే నేను వీడియో అయితే క్యాప్చర్ చేయలేకపోయినాను, ఎందుకంటే నేను ఫోన్ ఇంట్లో అయితే మర్చిపోయాను. ఇంకా ఇంట్లో నాకు మా డాడీకి బోరు కొడుతుంటే మా బాబాయ్ ఆడే వాలీబాల్ కోర్ట్ కి అయితే వచ్చేసాము. ఇంకా ఇదే మా బాబాయ్ ఆడే వాలీబాల్ కోర్టు. ఇంకా చూడండి జాతర అని ఎన్ని కార్లు ఉన్నాయి ఈడ. అందులో ఇక్కడే మళ్ళీ కొత్తగా స్టాండ్ అయితే పెట్టారు. వాలీబాల్ కోర్ట్ లోంచి ఇంటికి వచ్చేసి రెడీ అయిపోయి జాతరని అయితే చూడడానికి అయితే పోతున్నాము. ఇప్పుడే జాతర అయితే చూసుకొని వచ్చేసాము. నేను జాతరలో అయితే వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే జాతరలో అంత రష్ ఉన్నారు. ఇంకా ఇంట్లో వాళ్ళకి బాగా చెప్పేసి సూపర్ లగ్జరీ బస్ అయితే ఎక్కాము మేము. ఇంకా సీట్ వెనకకి ముందరికి అనేది ఉంటే దీంతో గేర్లు లాగా అయితే ఆడుకున్నాను నేను బస్సు వెళ్ళేటప్పుడు. ఇంకెక్కడ ఒక 20 మినిట్స్ అయితే బస్సు అయితే అయిపోయింది. ఇంకా మీరు ఆర్టీసీ బస్సు చూడాలా, ఫుల్ నిండిపోయింది లేడీస్ తో, ఎందుకంటే లేడీస్ కి ఫ్రీ బస్ అని. ఇంకొంచెంసేపు అయినాక మా బస్ అయితే బయలుదేరింది. ఇంకా చూసారు కదా ఈడైతే యూటర్న్ అయితే తీసుకుంటుంది. ట్రాఫిక్ చూడండి, చూస్తే ఆడ ఎంత ఉందో పోలేరమ్మ జాతర అని. ఇంకా నాకు నేచర్ అంటే చాలా ఇష్టము. చూడండి ఈడ వెంకటగిరిలో ఎంత బాగుందో నేచరు. ఇంకా సెక్యూరిటీ గార్డ్ అట్టనే ఉంది, ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంది ఈడ పోలీసు వాళ్ళు. ఇంకా నేచర్ ఎంజాయ్ చేసుకుంటా ఎలాగా ఒకటి రేణుగుంటకైతే వచ్చేసాం మేము. ఇంకా రేణుగుంట రైల్వే స్టేషన్ లో అయితే దిగాం మేము. చూసారు కదా నడుచుకుంటా పోతున్నాము. ఇంకా మా ట్రైన్ రావడానికి చాలా టైం అయితే ఉంది. ఆ టైంలో వందే భారత్ అయితే వచ్చేసింది చూసారు కదా. లైఫ్ లో ఇది 4th టైం అనమాట వందే భారత్ చూడడము. మీరు ఎన్నిసార్లు చూసారో కామెంట్ చేయండి వందే భారత్ ని. వందే భారత్ కూడా రేణుగుంటలో స్టాపింగ్ ఉందేమో, చాలా సేపు అయితే ఆగింది ఈడ వందే భారత్. మా లక్క అస్సలు బాగా నందులూరులో జరిగినట్టు ఈడగడ టికెట్ కౌంటర్ లో ఏమో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే అన్నారు. ఇంకా లాస్ట్ కి ప్లాట్ఫారం నెంబర్ 2 అయితే అన్నారు. ఇంకా చూడండి చింటూ బాయ్ అయితే ఈడే ఉన్నాడు. ఇంకా ట్రైన్ వెళ్ళేటప్పుడు యాడ్ నుంచి వెళ్ళిందో కూడా తెలియదు, అంత చీకట్లో ఎత్తుకోమైతే ట్రైన్. ఇంకొంచెంసేపు నాకు ఇంటికి అయితే వచ్చేసాను నేను. ఫుల్ అయితే అలసిపోయాను. నా కళ్ళు చూడండి ఎంత రెడ్డిష్గా అయిపోయాయి జర్నీ చేసి. సరే ఉంటా మరి, బాయ్.